నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతికేది అనుకుంటూ భర్తను నమ్మకుండా పరిచయమైన బయట వ్యక్తిని నమ్మి అతనితో పాటు వెళ్ళిపోయి ఒక 7 ఏళ్ళు సంసారం చేసి పెట్టిన ఒక యువత జీవితం ఏమైంది? ఆ యువకుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు? వాళ్ళ కథ ఏ తీరానికి చేరింది చూద్దాం. సూర్యాపేట జిల్లా మరుబండకు చెందిన మహేష్ అనే ఒక యువకుడికి కామం కట్టలు తెంచుకుంది. దానికోసం తన కోరిక తీర్చుకోవడానికి ఒక ఆడద కావాలి. పెళ్ళిగాని ఆడదైతే కాంప్లికేషన్స్ వస్తాయని మనోడు తెలివితేటలు ఉపయోగించాడు. చక్కగా పెళ్ళైన ఒక వివాహిత యువతిని ఆకర్షించి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరి యొక్క అనుబంధం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, వీడు నాకు పెళ్ళయ్యే వరకు ఎవరో ఒకళ్ళు కావాలి కదా, ఈ అమ్మాయిని ఎందుకు మోసం చేయకూడదు అని చెప్పి ఆలోచించేంతవరకు వెళ్ళింది. వీడు మాయ మాటలు చెప్పాడు. నీ భర్తను వదిలేసిరా, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తాళి కట్టి తీసుకెళ్లకుండా వాడు రమ్మంటే వెళ్ళిన ఆ అమ్మాయి తప్పు ఇందులో చాలా ఉంది. ఆ అమ్మాయి శుభ్రంగా ఆ అట్రాక్షన్లో ఉంది. భర్త ఏమో నచ్చలేదు, వీడు బాగా నచ్చినట్టు ఉన్నాడు. వీడితో కలిసి వెళ్ళిపోయింది. ఒక చోటకు తీసుకెళ్ళాడు, కాపురం పెట్టాడు. ఫలితంగా 2 పిల్లల్ని కన్నాడు. అంతా అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాళ్ళ ఇంటికి మధ్యలో వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి పెళ్లి టాపిక్ ఎత్తినప్పుడల్లా మా ఇంట్లో మా సిస్టర్కి ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మా ఇంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పి దాటవేయటం. ఈ అమ్మాయి నోరు మూసుకుని సర్లే మనకెందుకు, ఆయనే పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో కాపురం చేయటం జరిగింది. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంటే, మరి చుట్టుపక్కల బంధువులు కానీ వాళ్ళు కానీ అమ్మాయికి చెప్తారు కదా, నువ్వు మోసపోతున్నావు అని చెప్పి. ఈ అమ్మాయి కొంచెం గట్టిగా నిలదీసేసరికి వాడు ఆ అద్దెకి పెట్టిన చోట ఆ ఇంటికి రావటం మానేశాడు. ఏమని 2 పిల్లల్ని వదిలేశాడు అనాథల్లాగా. తేల్చి చెప్పేశాడు అన్నమాట, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు, నీ బతుకు నువ్వు బతుకు ఇలా సీక్రెట్గానే ఉండు, నేను వేరే పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఒంటరిగా బతకగలిగిద్ది. ఇప్పుడు ఆ పిల్లలకి తండ్రి అని ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోలేక వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే నానా గొడవ చేశారు. దీంతో ఈ అమ్మాయి మనస్తాపం చెంది ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జనాలు ఆపేశారు, హాస్పిటల్కి తరలించారు, అంతా అయ్యింది. విషయం ఏంటంటే, గుడ్డిగా మనుషులు నమ్మటం అనేది మన తప్పు. ఈరోజు ఇలా ఉన్నవాడు రేపొద్దున వాడి మైండ్ సెట్ ఎలా మారిపోతుందో మనం చెప్పలేకపోతున్నాం. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. భర్తను నమ్మలేదు, వేరే వాడిని నమ్మావు. భర్త అయితే నీకు ఈ పరిస్థితి వచ్చేదా?